నమస్కారం. మామూలుగా బూతులు అన్నది నేను వాడను, ఆ టైప్ ఆఫ్ ఉన్న పోస్ట్ కూడా నేను పెట్టను, లైన్స్ కూడా నేను తీసుకోను. కానీ ఈరోజు ముందైతే పిల్లలు అండ్ బూతులకు దూరంగా ఉండే పెద్దలు దయచేసి ఈ వీడియో చూడొద్దని మనవి, ఓకేనా? ప్లీజ్. రష్మిని తిడుతూ వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ వాళ్ళ బతికే అంతా, వాళ్ళ బతుక్కి నిజంగా మరి వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఉండరో, లేదంటే మనం పుట్టింది అమ్మకి అనే విషయం మర్చిపోతారో, ఆ తల్లి గర్భం ద్వారా బిడ్డ బయటికి రావాలంటే ఆ జన్మక్షేత్రం అనేది ఉంటుంది అక్కడ, దానిని ఇంగ్లీష్లో వజీనా అంటారు, ఓకే, తెలుగులో యోని అంటారు. ఇక బూతులతో రకరకాల పదాలు, ఆ పదాలన్నీ పెట్టి పచ్చిగా తిట్టారండి ఆ అమ్మాయి రష్మిని. రష్మి వాళ్ళ నాన్నేమో ఉత్తరప్రదేశ్, వాళ్ళ అమ్మ ఒడిస్సా, వాళ్ళు బ్రాహ్మిన్స్, ఆమె వెజిటేరియన్, నాన్ వెజ్ తినదు. అండ్ అవునన్నా కాదన్నా కొన్నిసార్లు జంతువుల విషయంలో, ఎస్పెషల్ కుక్కల విషయంలో ఆమె చూపే కన్సర్న్ నాకు కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండిద్ది. కానీ బట్ ఓవరాల్గా అన్నప్పుడు జంతువుల విషయంలో, దేశభక్తి విషయంలో ముందుండిద్ది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను చెప్పాల్సింది చెప్తానండి. అలా ఈమె మొన్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరగాలని కానీ, తర్వాత గ్యాస్ అవైలబుల్ లేదన్నప్పుడు కానీ వైసీపీలో హడావుడి చేశారు. ఎంత దారుణం అంటే పెట్రోల్ డీజిల్ దొరకట్లేదని చెప్పి అసలు ర్యాలీలు చేస్తున్నారు. వాళ్ళు వెనక పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టుకుని జనాలు వెళ్తా ఉన్నారు, అయినా సరే ర్యాలీలు. ఇలా గ్యాస్ సిలిండర్లు లేవు అన్నట్టు, ఈవెన్ ఈ పెట్రోల్ దానికి సంబంధించి లేక ఆటోలు ఇబ్బంది పడుతున్నాయి అన్నట్టు ఒక ఎద్దుల బండి మీద ఒక ఆటో ఎక్కించి దాని మీద మరల వీళ్ళు ఎక్కారు. ఎద్దుల బండి ఒకే ఎద్దు అండి, పాపం ఎన్నెన్ని మోసిద్దండి పాపం. నరకం చూస్తూ అలా అరుస్తూ ఉంది. అసలు అది చూస్తున్న ఎవరికైనా కానీ అరే మీరు మనుషులైనా దిగట సైకోగలరని అనుబుద్ది. ఈమె అదే అంది, మీరు మనుషులను అసలు ఏం చేస్తున్నారు, ఒక ఎద్దున ఆ రకంగా మీరు బాధ పెడుతున్నారే, దానికి 100 మీరు బాధ అనిపిస్తారు, జాగ్రత్త అని చెప్పేసి అన్న. ఇక దాంతో ఏమైనా పచ్చి బూతులు అన్నమాట. నీ బతికిది, నీదది, నీ అమ్మిది, నువ్వమ్మో. ఆ వైసీపీ వాళ్ళ గురించి తలుచుకుంటే నాకు వాళ్ళంతా జలదరిచ్చింది. అసలు వాళ్ళు ఎలా మనుషులు రా అని. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మొగలు అలాగే మాట్లాడుకుంటారా? అందరూ కాదు, కొందరు. వాళ్ళ అధినేత జగనే నేర్పించాడు కదా. జగన్ తల్లిని చెల్లిని అంటూ ఉంటేనే వైసీపీలో సైలెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో సొంత చెల్లిని వచ్చేసి పచ్చ చీర కట్టుకున్న పచ్చపాటి తిరిగినటువంటి మనిషి. ఇక అటువంటి నాయకుడు ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? అయినా సరే ఈమె ఓపికగా సమాధానం ఇస్తుందండి. చండాడుతుంది వాళ్ళనైతే. అసలు జగన్ పరువుని రోడ్డు మీద వెయ్యాలంటే వైసీపీల తర్వాత బయట ఎవరు అవసరం లేదు. అంత నీచత గొర్రె ఈమె మీద కామెంట్లు పెడుతూ ఈమె గత సినిమాలు, గత పోస్టులు అన్ని పట్టుకొచ్చి కంపు చేస్తున్నారు. సింపుల్ ఒకటే అంది, అరే ఎందుకురా మూగజీవాలని ఆ రకంగా ఇబ్బంది పెడతారు అంది. ఇంకంతే. నువ్వు టీడీపీ అంటూ, కూటమి పార్టీ అంటూ అనాహడు చేస్తే నాకు ఏ పార్టీ సంబంధం లేదురా బాబు. నేను గతంలో కూడా కుక్కల విషయంలో కావచ్చు, మూగజీవాలు ఏవైనా సరే వాటి తీర్పుల విషయంలో కానీ బయట నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను రెస్పాండ్ అయ్యాను రా. అవునా కదా, క్రాస్ చెక్ చేయండి, అసలు ఏమన్నా అన్నానే మిమ్మల్ని. నేను నాన్ వెజ్ కూడా తినను రా బాబు, నేను వెజిటేరియన్ రా, బ్రాహ్మణ్ రా బాబు అని చెప్పుకోవచ్చు. సరే బ్రాహ్మణులు అందరూ ఇప్పుడు వెజ్ తింటున్నారంటే కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు, ఓకే. బట్ ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? చివరికి రష్మిని కూడా వదలకుండా పచ్చి బూతులతో ఆ వైసీపీ బ్యాచ్ ఎలా చెలరైపోతున్నారంటే మా ఇంట్లో ఆడవాళ్ళు లేరన్నట్టుగా హడావుడి చేస్తున్నారు. చివరికి ఇచ్చి పడేసింది ఈ పిల్ల అయితే. ఏమని పచ్చి బూతులు ఏవో తిడుతూ ఉంటే, రే మీ అమ్మకి మీరు పుట్టింది ఎక్కడి నుంచారా, దానిని వెజీనా అంటారా అనేసింది. చాలు, ఇంక ఇంతకుమించి వీడియోలు ఏం చెప్పదలుచుకోవాలి. అదొక పార్టీయా, అందులో ఉన్న కార్యకర్తల వాళ్ళ మనుషులేనా? నేను 2019లో వైసీపీ గెలిచినప్పటి నుంచి ఇదే చెప్తున్నా, 2024 ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పా. అది రాజకీయ పార్టీ కాదు, దానిలో ఉన్న వాళ్ళు నాయకులు కాదు, దానిలో జెండాలు మోస్తున్న వాళ్ళు కార్యకర్తలు కాదు. ఇప్పటికన్నా మారండి అని చెప్పేసి ఇప్పటికీ చెప్తున్నా. సందర్భం మాత్రం చెప్తాను, రిమైండింగ్ అప్పుడు నేను చెప్పడానికి ఇప్పుడు సందర్భం చెప్పాను, మెయిన్ ఛానల్లోనే పెడుతున్నా. మరలా చెప్తున్నా, ఆ పార్టీలో ఉన్నోళ్ళు మరి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో ఉండరో, లేదా ఆ కళ్ళు కూడా అట్టగా మా అమ్మ మొన్న మధ్య చూసిన సమయం బయట సేవో ఆడ కూడా గొర్ర పచ్చి బూతులే. అదేం రాజకీయ పార్టీరా నాయన, చెయ్యి. బట్ రష్మి ధైర్యాన్ని మెచ్చుకోవాలి, ఇచ్చి పడేస్తాను సూటిగా అయితే మాత్రం.